కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతోంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ రోల్ కనిపిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ కు తమ్ముడిగా విజయ్ కనిపిస్తాడని వార్తలు హల్చల్ చేశాయి. దీంతో అసలు ఈ వార్తల్లో నిజమెంత అని ఆరా తీగా విజయ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం లేదని తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ 4 భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రౌడీ జనార్దన్ చిత్రం సెట్స్ పై ఉంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాళి కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పటికే 2 సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉండడంతో విజయ్ తన సమయాన్ని పూర్తిగా వాటికే కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సినిమాకు, అది కూడా ఒక క్రేజీ మల్టీ స్టారర్ లేదా అతిథి పాత్రకు డేట్స్ సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. పవన్ సినిమా కోసం విజయ్ను సంప్రదించారు అనే వార్త కేవలం పుకారు మాత్రమేనని, ఆయన తన సొంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారని స్పష్టమవుతోంది. కానీ పవన్ విజయ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారని ఆశించిన అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే.